ఎందుకంటే 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడు. మనం ఏం చేసినా పర్వాలేదు, ఎవరిని ఏమన్నా పర్వాలేదు, మనల్ని ప్రశ్నించేవాడే ఉండడు, మనల్ని ముట్టుకునేవాడే ఉండడు అనేటువంటి ఒక భావంలో కొంతమంది అధికారులు, కొంతమంది రాజకీయ నాయకులు పేట్రేగిపోయి విర్రవీగినటువంటి సందర్భాలు మనం చూసాం. రఫీ గారు, నాదో డౌట్ అండి. జీవీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు సంధించిన బుల్లెట్ తెలుగుదేశంలో లోపల సంక్షోభం సృష్టించడానికి వచ్చాడంటారా? జీవీ రెడ్డి వైసీపీ నుండి రాజీనామా చేశారండి. జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు నచ్చక ఆ పార్టీలో నేను ఇమ్మడలేను, అది ఒక రాజకీయ పార్టీ కాదు, అది ఒక సైకో ఫ్యాన్సీ గుంపది, ఈ పార్టీలో పనిచేయటం కంటే బయటకు వచ్చేయడం బెటర్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వైసీపీని చాలా తీవ్రంగా విమర్శించినటువంటి వ్యక్తి జీవీ రెడ్డి. సరే, ఆయన నిబద్ధతను చూసి, ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని చూసి, ఆయన చెప్తున్నటువంటి అంశాలను చూసి మా పార్టీలో ఆయన చేరతాను అని చెప్పి అడిగాడు. అడిగితే తర్జన చేసుకున్న తర్వాత ఆయన పార్టీలోకి తీసుకోవడం జరిగింది, సముచిత స్థానం ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత కీలకమైన పదవి కూడా ఇవ్వటం జరిగింది. సరే, ఆయన రాజీనామా, ఆయన చెప్పినట్టు అధికారులు పనిచేయలేదని, ఇక నేను ఇలాంటి పోస్టులకి, ఇలాంటి రాజకీయాలకి నేను సూటబుల్ కాదు, నేను పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నా, సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్నా, నేను ఒక లాయర్గా నేను కొనసాగుతాను, తెలుగుదేశం పార్టీ మరింత బలపడి ప్రజలకి ఉపయోగపడాలి అని చెప్పి మాట్లాడి ఆయన రాజీనామా చేశారు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి స్పందించే బాణమే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న బాణాలన్నీ ఒక్కొక్కటి పోతా ఉన్నాయి. ఆయనకే ఇప్పుడు ఆయన ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ఆయనకే తెలియని పరిస్థితి. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు ఇంకో ప్రస్తావన చేశారు, బీజేపీలో చేరటం కోసమే ఈ రచ్చంతా చేశాడు జీవీ రెడ్డి అని. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు జర్నలిస్టు, ఆయనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, ఆయన మాట ఆయన చెప్పాడు, అది జరుగుద్దో లేదు. కృష్ణాంజనేయులు గారు చాలా విషయాలు చెప్పాడు, అవన్నీ నిజమైనయా, ఆయనకు స్పెక్యులేషన్ ఊహించుకొని చెప్పాడు, మరి అది నిజం కావాలి కదా. ఒకే ఒక అంశం అండి, ఇప్పుడు జీవీ రెడ్డి అరెస్ట్ తోటి ఒక కుదిపు అయితే వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియా కామెంట్స్ కూడా జీవీ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు, చురుగ్గా ప్రవర్తించే వ్యక్తి, తెలుగుదేశం అంటే నాకు ప్రాణం, కానీ ఇలాంటి చర్యల వల్ల నేను తెలుగుదేశానికి ఓటేను, ఇలాంటి బోల్డని మెసేజ్లు వస్తున్నాయి. అంటే తెలుగుదేశం హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా జీవీ రెడ్డి అరెస్ట్ని జీర్ణించుకోలేకపోయారు. దీని నుంచి డైవర్ట్ చేయడానికి అర్జెంటుగా మనం రిజర్వ్లో పెట్టుకున్న పోసాని కృష్ణమల్ని అరెస్ట్ చేస్తే కొన్నాళ్ళు జనం దీని మీద మాట్లాడుకుంటారు కదా, చల్లబడుతుంది. రెండోది, ఈరోజు పోలింగ్, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, ఒక పక్క పీడీఎఫ్ బలపడుతోంది, పీడీఎఫ్కి ఇండైరెక్ట్గా వైసీపీ సపోర్ట్ వస్తుంది. సో ఇదంతా కూడా కొంత ఈ సంక్షోభాన్ని చల్లార్చే కార్యక్రమంలో భాగంగా చేశారా? పోసాని కృష్ణమల్లి అరెస్ట్ని ఎవరు తప్పట్టట్లేదండి, అది చాలా క్లారిటీతో ఉన్నారు జనం అందరూ, ఎందుకంటే ఆయన భాష కానీ ఆయన వైఖరి కానీ. అదేనండి, పోసాని మురళీకృష్ణ ప్రజారాజ్యం రాజకీయ ఎంట్రీ చేశాడు, చిలకలూరుపేటలో పోటీ చేశాడు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ప్రజారాజ్యం అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పి చాలా విర్రవీగాడు. ఆ తర్వాత ఇక వైసీపీకి వెళ్ళిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద సైకో కదా, ఈ సైకోలందరికీ ఒక రకమైనటువంటి ఊతం వచ్చింది. వాళ్ళు విచ్చలవిడిగా చివరికి చిరంజీవి గారి మదర్ మీద కూడా మాట్లాడాడు. సరేనా, చిరంజీవి గారి కుటుంబాల మీద కూడా మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గారి మదర్ మీద చాలా మంది ఆక్షేపించారు సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తులు. ఇది పద్ధతి కాదు, ఇలా నువ్వు మాట్లాడటం పద్ధతి కాదని. ఇక మేము తొందరపడి ఎవరిని అరెస్ట్ చేయట్లేదండి. జగన్మోహన్ రెడ్డి రావడంతోనే వరుస అరెస్టులు, కేసులు పెట్టకుండా అరెస్టులు చేసిన తర్వాత కేసులు పెట్టడం,
అర్ధరాత్రి లాక్కు రావటం, తలుపులు బద్దలు కొట్టడం, గోడలు దూకి వెళ్ళటం అలాంటివి చేయట్లా. నోటీసులు ఇస్తున్నాం. కొంతమంది సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కూడా స్టేలు తెచ్చుకుంటున్నారు. అయినప్పటికీ కూడా కేసులు ఎక్కడికి పోవు. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు 8 ఏళ్ళు అయింది. వాళ్ళ ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. కోర్టుకి సబ్మిట్ చేసేటప్పుడు ఆధారాలు ఉండాలి కదా. ఆ ఆధారాలు తీసుకునేటువంటి పనిలోనే ఉన్నారు. వరుసగా అరెస్టులు జరుగుతాయి. చాలా మంది పోలీస్ ఆఫీసర్లు కూడా నెక్స్ట్ ఎవరండి? పేటి నానియా, జోగి రమేష్? రఫీ గారు నెక్స్ట్ జోగి రమేష్. జగన్మోహన్ రెడ్డి కూడా అనేక కేసుల్లో జైలుకి వెళ్తాడు. కేంద్రంలో ఉన్న ఈడీ, సిబిఐ పక్కన పెట్టండి, అది ఏమవుతుందో ఏంటో మాకు తెలియదు. ఈ రాష్ట్రంలో అతను చేసినటువంటి దోపిడీని మేము బయట పెట్టబోతా ఉన్నాం. రఫీ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఇంకో 2-3 అంశాలు మీ దగ్గరకు వస్తా. ఒకసారి జనసేన సుజాత గారి దగ్గరికి వెళ్దాం. నమస్కారం సుజాత గారు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి అరెస్టు విషయంలో ఎవ్వరికి అలాంటి డిస్ప్యూట్ లేదండి. ఆయన అరెస్ట్ అవ్వాల్సిందే. బట్ ది వే హీ వాజ్ అరెస్టెడ్ అండ్ టెక్నికాలిటీస్ని పోలీసు ఎంత కన్వీనియంట్గా మిస్సారు. మీకు జత్వానీ కేసులో చూడండి, ఇట్లాగే వెళ్ళి ఆదరా విమానానికి వెళ్ళి తీసుకొచ్చేశారు. డేట్లు మారినాయి, ఎవరు ఫిర్యాదు చేయాల. సరే ఇక్కడైతే ఫిర్యాదులు ఉన్నాయి, కానీ అంతా ఇప్పుడు డేటు నిన్న అరెస్ట్ చేసినప్పుడు నిన్న డేట్తో ఇచ్చేస్తే అయిపోతుంది. లేదా ఇవాళ డేట్ వేసారనుకోండి, ఇవాళ అరెస్ట్ చేస్తే పోయింది. ఆదరాబాదరాకి అతను తీసుకుని ఇప్పుడు 66 ఇయర్స్, ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఏవో ఉన్నాయి. ఆయన భార్య ఏదో చెబుతోంది ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. హీ షుడ్ బి అలౌడ్ కదా. ఆయన కావాల్సిన మెడిసిన్సో ఇంకోటో సరంజామనో ఏదో తెచ్చుకుంటానికి, దానికైతే ఎవరు అబ్జెక్షన్ పెట్టకూడదు కదా. అదేమన్నా ఆయన ఏమన్నా కసబ్ లాంటి ఉగ్రవాదా? అంత ఆదరాబాద్ ఎలాగో అరెస్ట్ చేయడం ఖాయం, ఆయనకి తెలుసు ఆ విషయం. సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. పోసాని కృష్ణమురళి అరెస్ట్ విషయంలో అంటే మేబీ